మన డయాబెటిస్ పేషెంట్స్ కోసం ప్రీవియస్‌లీ మనకేంటంటే రీసెర్చ్‌లో ఇన్సులిన్ అనేది ఇంజెక్టబుల్ నుంచి పేషెంట్ కన్వీనియంట్‌గా ఉండడానికి ఏంటంటే ఓరల్ ఇన్సులిన్ ఫస్ట్ ట్రై చేశారు. సో, ఇన్సులిన్ అనేది ఓరల్‌గా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దానికి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్‌ని దాటుకొని మన బ్లడ్ స్ట్రీమ్‌లోకి ప్రవేశించడానికి చాలా ఇబ్బందులున్నాయి. సో, ఆ ప్రాసెస్‌లో దాని యొక్క బయో అవైలబిలిటీ గూడా తగ్గిపోతుంది. సో, ఆ ప్రాసెస్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఓరల్ ఇన్సులిన్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో, ఇంకే రకంగా మనం ఇన్సులిన్ ఇవ్వచ్చు. పేషెంట్స్‌కి ఇంజెక్షన్స్ రోజు ఇవ్వకుండా వాళ్ళని కంఫర్టబుల్‌గా ఏ రూపంలో మనం ఇన్సులిన్ బ్లడ్ స్ట్రీమ్‌లోకి పంపించగలం. దాని మీద చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. సో, మనకు అందుబాటులో ఉన్న మెథడ్ ఏంటంటే ఊపిరితిత్తుల ద్వారా ఇన్సులిన్‌ని మన బ్లడ్ స్ట్రీమ్‌లోకి డెలివరీ చేయొచ్చు అనే ఒక థాట్‌తో ఈ టెక్నోస్పియర్ టెక్నాలజీ బేస్ చేసుకొని ఈ ఇన్సులిన్ అనేది తయారు చేయడం జరిగింది. సో, ఆ ఇన్సులిన్ అనేదేంటంటే, మనకి పౌడర్ ఫామ్‌లో ఉంటుంది. సో, పౌడర్ ఫామ్‌లో ఉంటుంది. పౌడర్ ఫామ్‌లో మనం ఇన్‌హేలర్ రూపంలో దాన్ని తీసుకుంటే, సో, లంగ్స్‌లో మనకి ఇన్సులిన్ అబ్జార్ప్షన్‌కి వాస్ట్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. సో, ఆ పౌడర్ ఫామ్ అనేది మన యాల్వియోలై దగ్గరికి చేరుకొని, సో, తద్వారా అక్కడి నుంచి బ్లడ్ స్ట్రీమ్‌లోకి చాలా ఫాస్ట్‌గా అండ్ ర్యాపిడ్‌గా అబ్జార్బ్ అవుతుంది. సో, ఈ అల్ట్రా ఫాస్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అనేది మన బ్లడ్ స్ట్రీమ్‌లోకి చేరుకొని మనం ఏదైతే పోస్ట్ ప్రాండియల్ హైపర్‌గ్లైసీమియా ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియేట్‌గా మనకు కంట్రోల్ చేస్తుంది.